కల్వరి టెంపుల్ ఏర్పాటు చేసిన స్థానికంగా సేవకులు ఉంటారు. ఎవడైనా బుద్ధి తక్కువడు, బుర్ర తక్కువడు కల్వరి టెంపుల్ తెర సంఘం అన్నాడని నమ్మకండి. ఏదో స్క్రీన్ పెడతారు అక్కడ అంతే అంటే నమ్మకండి, ఇది పచ్చి అబద్ధం. ఎక్కడ కల్వరి టెంపుల్ పెట్టిన స్థానికంగా సేవకులు ఉంటారు. కేవలం వాక్యము ప్రకటించే సమయంలో మాత్రమే మన కల్వరి టెంపుల్లో నేను ప్రత్యక్షమవుతాను. వాక్యాన్ని స్క్రీన్లో మీరు వింటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సేవకులు ఉంటారు అక్కడ. రక్షింపబడి, సేవ కోసం పిలువబడి, ప్రత్యేకించబడి, పరిశుద్ధంగా జీవిస్తూ ఆ స్థానికంగా ఉన్న సంఘం కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు స్థానికంగా సేవకులు ఉంటారు. అక్కడ చక్కని సంగీతం ఉంటుంది, అక్కడ చక్కని గీతాలు ఉంటాయి, అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆరాధకులు ఉంటారు. అక్కడ వర్షిప్ ఉంటుంది, వర్షిప్ టీం ఉంటుంది, ప్రార్థన చేసే సేవకులు ఉంటారు, బాప్తిస్మం ఇచ్చే సేవకులు ఉంటారు, గృహ దర్శనం చేసే సేవకులు ఉంటారు, సండే స్కూల్ ఉంటుంది, చక్కగా బిడ్డలకు ఆత్మీయ పాఠాలు నేర్పించేటటువంటి సండే స్కూల్ ఉంటుంది. ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే వెళ్ళి పరామర్శించే టీం ఉంటుంది. ఎక్కడ కల్వరి టెంపుల్ ఉన్నా సరే అక్కడ స్వచ్ఛమైన సంఘం ఉంటుంది. సంఘంలో జరిగే ప్రతి పరిచర్య కల్వరి టెంపుల్ ఎక్కడున్నా సరే అక్కడ ఉంటుంది.